ఈ నెల 27వ తేదీన ప్రభాస్ హీరోగా వస్తున్న 'కల్కి' సినిమా రిలీజ్‌కి రెడీ అవుతుంది. అయితే ఈ క్రమంలోనే రీసెంట్‌గా రిలీజ్ అయిన 'కల్కి' ట్రైలర్‌ను గనక మనం చూసుకున్నట్లయితే అందులో కొన్ని విషయాలను రివీల్ చేసినట్టుగానే తెలుస్తుంది. ముఖ్యంగా దీపిక పడుకొనె మాత్రం ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటించబోతుంది అనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఆమె పద్మ అనే ఒక క్యారెక్టర్‌ని పోషించబోతుందా లేక 'కల్కి' తల్లి సుమతి పాత్రను పోషిస్తుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఈ సినిమాలో ప్రభాస్ భైరవగా, అమితాబ్ బచ్చన్ అమర అశ్వత్థామగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా స్టోరీ మహాభారత కాలంలో స్టార్ట్ అయ్యి 2898 కాలం వరకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ కాలంలో జనాలకి కలిగే ఇబ్బందుల నుంచి వాళ్ళని కాపాడడానికి కల్కి అవతారంలో శ్రీ మహావిష్ణువు అవతరిస్తాడు అనేది పురాణాల ప్రకారం మనకు తెలుస్తున్న విషయం. ఇక ఇప్పుడు కల్కి మాత్రం ప్రభాస్ కాదు అనే విషయం మనకు క్లియర్గా అర్థమవుతున్నది. ఇక భైరవ పాత్రను పోషిస్తున్న ప్రభాస్ అలాగే కల్కి పాత్రలో కూడా తనే నటించి ద్విపాత్రాభినయం చేస్తున్నారా అనే అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. ఇక దీపిక పడుకొనె కల్కి తల్లిగా దర్శనం ఇస్తుందా లేదా అనేది క్లారిటీగా తెలియటం లేదు. ఇక కమల్ హాసన్ ఈ సినిమాలో విలన్ పాత్రని పోషిస్తున్నాడు. ఇక మొత్తానికైతే ఈ ట్రైలర్ ఒక అద్భుతాన్ని సృష్టించిందని చెప్పాలి. మరి ఈ సినిమా విషయంలో పురాణాలకు సంబంధించిన కథను చెబుతూనే 2898 యుగం నాటి ప్రభావాలను కూడా ఈ సినిమాలో చూపించబోతున్నారు అనేది అర్థమవుతుంది. ఇక కల్కి గురువుగా భైరవ ఉండబోతున్నాడా అనే విషయం మీద ప్రేక్షకుడికి ఉన్న అనుమానాలు తీరాలంటే జూన్ 27వ తేదీన ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే. కల్కి 2898 AD సినిమాటిక్ యూనివర్సిటీకి ఎక్స్ట్రాడినరీగా పరిచయం చేశారు. ట్రైలర్ ప్రేక్షకులను ఇండియన్ మైథాలజీ వరల్డ్ లోకి తీసుకెళ్లింది. టాప్ క్లాస్ సైన్స్ ఫిక్షన్, విఎఫ్ఎక్స్ అత్యద్భుతంగా అనిపించింది. సినిమా ట్రైలర్ తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, ఇంగ్లీషు సహా పలు భాషల్లో చూడడానికి అందుబాటులో ఉంది. ఎలక్ట్రిఫైయింగ్ ట్రైలర్. మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన యాక్షన్ పవర్ ని ప్రజెంట్ చేసి అశ్వత్థామ పాత్రకు ప్రాణం పోశారు. దీపిక పడుకొనె ప్రతి ఫ్రేమ్ లో ఎమోషన్స్ ని పలికించింది. దిశ పటాని యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకుంది. కొత్త ప్రపంచం రాబోతుందని ఉలగనాయనన్ కమల్ హాసన్ చెప్పిన డైలాగ్ హైలైట్ గా చెప్పుకోవచ్చు. కమల్ హాసన్ అద్భుతమైన పాత్రలో నిజంగా గుర్తుపట్టలేనంత కనిపిస్తున్నారు. ఫ్యూచర్ వెహికల్ తన బెస్ట్ ఫ్రెండ్ బ్యూజీతో, ప్రభాస్ తన పవర్ ప్యాక్డ్ యాక్షన్ కెమిస్ట్రీతో అదరగొట్టారు. మూవీ డీటెయిల్స్ పై చేసిన వీడియోలు యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్నాయి. కల్కి మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.